ఈ వీడియోలో ఫ్లాట్ ఫుట్ గురించి చాలామంది అడిగారు. మొన్న డిఎమ్స్లో ఇది నాక్నీస్ చెప్పినప్పుడు ఫ్లాట్ ఫుట్ కూడా ఉందన్న, సో ఏదైనా ట్రిక్ ఉంటుందా అని. దీనికి కూడా ట్రిక్ ఉంటుంది. అంటే మరీ ఫ్లాట్ ఉంటే ఏం చేయలేము, కానీ కొంచెం ఫ్లాట్ ఉంటుంది కొంతమందికి. సో ఎట్లా అంటే ఒకసారి చూడండి, ఇది ఫ్లాట్, ఇది ఫీట్ అనుకోండి. ఫ్లాట్ ఫుట్ అంటే మొత్తం అంతా నీ గ్యాప్ ఏం లేకుండా ఉండడం. అంటే ఆల్మోస్ట్ నాది కొంచెం ఫ్లాట్ ఫుటే ఉంటుంది. ఇట్లాంటి ట్రిక్ ఏం చేయాలంటే, ఇది ఫ్లాట్ ఫుట్ కదా, కొంచెం ఇట్లా అంటే ఆయన టెస్ట్ చేసేటప్పుడే మీరు ఇట్లా పెట్టకుండా ఇట్లా లైట్గా బెండ్ చేయాలి. అంటే ఇది పాదం అనుకోండి, ఇదో ఇట్లా 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 లెఫ్ట్కి బెండ్ చేయాలి. ఇట్లా లెఫ్ట్కి బెండ్ చేసినప్పుడు అంటే ఆయనకు తెలియకూడదు. ఇప్పుడు చూడండి, అది నాకు ఇలా ఉందా, పెట్టేటప్పుడే ఇలా లెఫ్ట్కి బెండ్ చేస్తా కొంచెం, అప్పుడు ఈ కర్వ్ వస్తుంది. అప్పుడు ఏదైనా పెట్టినా ఫ్లాట్ ఫుట్ కాదనుకుంటారు. మీరు నార్మల్ నించున్నారు అనుకోండి ఇట్లా, సో ఎవరికైనా లైట్గా ఫ్లాట్ ఫుట్ ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే ఇది ఆటోమేటిక్ కిందకు వస్తుంది కాబట్టి అప్పుడు మీకు పెట్టలేరు. సో ఇది పెట్టిన తర్వాత ఇట్లా లెఫ్ట్కి లైట్గా బెండ్ చేస్తే ఇట్లా ఇక్కడ ఆర్చ్ వచ్చినట్టు వస్తుంది. ఓకే, ఈయన ఫ్లాట్ ఫుట్ లేదనుకుంటారు. మళ్ళీ చూపిస్తున్నా చేత్తో, ఇది ఫుట్ అనుకోండి. ఇట్లా కాలు ఓకే ముందు పెట్టండి అంటారు. ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా బెండ్ చేయాలి లైట్గా బెండ్. ఒక కర్వ్ వచ్చిందో ఒక ఫ్లాట్ ఫుట్ కాదు. ఇదే ట్రిక్. సో ఎవరికైతే ఫ్లాట్ ఫుట్ ఉందో, అంటే మొత్తం అట్లా ఉంటే మనం ఏం చేయలేము, కానీ కొంచెం ఉండి కొంచెం టెన్షన్ పడుతుంటారు, దీన్ని ఫాలో అవ్వండి. మొన్న షూ వీడియో కూడా చెప్పే, షూ ఎప్పుడు ఆన్లైన్ కొనకూడదు, ఆఫ్లైనే కొనాలి. ఆఫ్లైన్ మీరు వెళ్ళి టెస్ట్ చేసుకుని కుషన్ బాగుందా అంటే అన్నీ నేను చెప్పిన క్వాలిటీస్ చూసుకుంటూ, ఓ కంఫర్ట్ కుషన్ ఉందా లేదా అన్నీ చూసుకుని కొనండి. ఈ రీల్ని ఒక 2-3 టైమ్స్ చూడండి. ఎవరైతే ఇట్లా ఫ్లాట్ ఫుట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి.